హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కోసం వచ్చేసి అవర్ హెల్పర్స్. మన జీవితంలో వచ్చేసి పీపుల్ హూ హెల్ప్ అస్ ఇన్ అవర్ డే టు డే లివ్స్ ఆర్ కాల్డ్ హెల్పర్స్. మనము డైలీ రొటీన్ లైఫ్లో వచ్చేసి మనకు హెల్పర్స్ అనేటువంటి వాళ్ళు మనకు ఖచ్చితంగా అవసరం అనమాట. దే ఆర్ నేమ్డ్ బేస్డ్ అపాన్ దేర్ వర్క్. మనకు వచ్చేసి ఏంటంటే మన యొక్క బేస్డ్ అపాన్ వర్క్ ప్రకారంగా మనం వచ్చేసి వాళ్ళని పేర్లు పిలవడం జరుగుతుంది. మనకు ప్రతిరోజు ఒకరి హెల్ప్ లేకుండా మనం వచ్చేసి జీవితాన్ని గడపలేమన్నమాట. సో ఏ విధంగా అనేది చూద్దాం. వచ్చేసి మిల్క్ మ్యాన్. ఇప్పుడు వచ్చేసి పాలు మొదటి మనం నిద్ర లేచేదే వచ్చేసి ఫస్ట్ పాలు అనేటువంటిది అవసరము. మిల్క్ మ్యాన్ అవసరము. తర్వాత డ్రైవర్, మనము తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టడానికి డ్రైవర్ అవసరము. కుక్, వంట చేసేదానికి కుక్ అవసరము. కాబ్లర్, షూస్ కుట్టేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు. తర్వాత వచ్చేసి స్వీపర్ వచ్చేసి ఇల్లు బయట ఉన్నటువంటి రోడ్ అంతా క్లీన్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు. కార్పెంటర్, మనకేమైనా వుడ్ వర్క్ కావాలంటే కార్పెంటర్స్. తర్వాత వచ్చేసి పోలీస్ మ్యాన్, మనల్ని కాపలా కాచేటువంటి పోలీస్ మ్యాన్. తర్వాత వచ్చేసి ట్రాఫిక్ పోలీసు. తర్వాత వచ్చేసి బార్బర్ కానీ మనకు బార్బర్స్. తర్వాత టైలర్స్, మనము బట్టలు కుట్టేదానికి. టీచర్స్, తర్వాత వచ్చేసి డాక్టర్స్, ఫార్మర్, వాచ్మ్యాన్, వెయిటర్, మనము హోటల్కి వెళ్తే వెయిటరు. తర్వాత వచ్చేసి పోస్ట్ మ్యాను. వీళ్ళందరూ వచ్చేసి డైలీ రొటీన్ లైఫ్లో మనకు ఖచ్చితంగా వీళ్ళు అవసరం అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ హోమ్ అండ్ షెల్టర్. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక హోమ్ అనేటువంటిది ఉంటుంది, ఇల్లు అనేటువంటిది ఉంటుంది. వీ ఆల్ హ్యావ్ ఏ హోమ్. మన అందరికీ ఒక ఇల్లు అనేటువంటిది ఉంది. ఇట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ అవర్ ఫ్యామిలీ లివ్స్. మన యొక్క ఫ్యామిలీ వచ్చేసి ఉండడానికి, తర్వాత వచ్చేసి ఈట్స్ అండ్ భోజనం చేయడానికి, అండ్ రెస్ట్ టుగెదర్, మనమందరం కలిసి భోజనం చేయడానికి, మనమందరం కలిసి ఉండడానికి మనకందరికీ హోమ్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి షెల్టర్ అంటే వచ్చేసి జంతువులకి కూడా షెల్టర్స్ అనేటువంటిది ఉంటుంది. వాటిని ఏమంటారు అనేది మనం చూద్దాము. హ్యూమన్స్ వచ్చేసి హోమ్ హౌస్ అని అంటాము. తర్వాత వచ్చేసి హార్స్ వచ్చేసి స్టెబుల్ అంటాము. పిగ్కి వచ్చేసి స్టై అంటాము. కౌ షెడ్, బర్డ్స్ వచ్చేసి నెస్ట్, టైగర్కి వచ్చేసి డెన్, డాగ్ కెనల్, ర్యాబిట్ వచ్చేసి బర్రో అంటాము. బీస్ వచ్చేసి హైవ్, లయన్కి వచ్చేసి డెన్ అంటాము. హెన్కి వచ్చేసి కూప్ అని అంటాము. నెక్స్ట్ జెండర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నౌన్స్ గురించి తెలుసుకున్నాము. నౌన్స్ గురించి తెలుసుకున్న తర్వాత జెండర్స్ అనేటువంటిది కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక మనుషుల్లో వచ్చేసి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో వచ్చేసి బర్డ్స్కి కానీ ఫిమేనైన్ అండ్ మెస్క్యులైన్ అనేటువంటి జెండర్స్ అనేటువంటిది ఉంటుంది. పుంలింగము, స్త్రీలింగము అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. నేమింగ్ వర్డ్స్ కెన్ బీ ఆఫ్ మస్క్యులైన్ ఆర్ ఫెమినైన్ జెండర్. నేమింగ్ వర్డ్స్ వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి మస్క్యులైన్ ఉంటుంది, తర్వాత ఫెమినైన్ అనేది ఉంటుంది. నేమింగ్ వర్డ్స్ లైక్ బాయ్, మ్యాన్ అండ్ మేల్ యానిమల్స్ ఆర్ ఆఫ్ మస్క్యులైన్ జెండర్ అని అంటారు. నేమింగ్ వర్డ్స్లో వచ్చేసి బాయ్స్ కానీ మెన్ కానీ తర్వాత మేల్ యానిమల్స్ని కానీ మేల్ బర్డ్స్ని కానీ ఏమంటారంటే మస్క్యులైన్ జెండర్స్ అని అంటారు. తర్వాత నేమింగ్ వర్డ్స్ లైక్ గర్ల్, ఉమెన్ అండ్ ఫిమేల్ యానిమల్స్ ఆర్ ఆఫ్ ఫెమినైన్ జెండర్. తర్వాత వచ్చేసి ఇక్కడ గర్ల్, ఉమెన్, తర్వాత వచ్చేసి ఫీమేల్ యానిమల్స్, ఫీమేల్ బర్డ్స్, వీటినన్నింటిని వచ్చేసి ఫెమినైన్ జెండర్ అని అంటారు. కొన్ని నేర్చుకుంటే ఫస్ట్ స్టాండర్డ్లో మనకు కావలసినటువంటిది మనము చూద్దాము. మస్క్యులైన్ జెండర్ అండ్ ఫెమినైన్ జెండర్ అనేటువంటి చూద్దాము. దీంట్లో వచ్చేసి ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ప్రిన్సెస్, తర్వాత వచ్చేసి అంకుల్, ఆంట్, సన్, డాటర్, నెక్స్ట్ వచ్చేసి బ్రదర్, సిస్టర్. తర్వాత వచ్చేసి జంతువులు వచ్చేసి హార్స్, మేర్, లయన్, లైనస్, కింగ్, క్వీన్, బాయ్, గర్ల్, కాక్, హెన్, బుల్, కౌ. నెక్స్ట్ పీకాక్, పీహెన్. నెక్స్ట్ హస్బెండ్, వైఫ్, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. నెక్స్ట్ డాగ్, బిచ్. నెక్స్ట్ వచ్చేసి టైగరస్, హీరోయిన్. నెక్స్ట్ సార్, మేడం, నెఫ్యూ, నీస్,
నెఫ్యూ నీస్ అంటే వచ్చేసి తమ్ముడు కూతురు, తమ్ముడు చెల్లెలు కూతురు, చెల్లెలు కొడుకును వచ్చేసి నెఫ్యూ నీస్ అని అంటారు. తర్వాత వచ్చేసి గర్ల్ అండ్ ఫీమేల్ జెండరు డిఫరెంట్గా చెప్తున్నాను. తర్వాత వచ్చేసి గ్రూమ్, బ్రైడ్. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును వచ్చేసి గ్రూమ్, బ్రైడ్ అని అంటారు. గ్రూమ్ వచ్చేసి మనకు పెళ్లి కొడుకు, బ్రైడ్ వచ్చేసి పెళ్లి కూతురు. ఈ విధంగా వచ్చేసి మనము కొన్ని వాటి గురించి తెలుసుకుంటే చాలు. జస్ట్ వచ్చేసి అంటే వాటి ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేటువంటి తెలుసుకుంటే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.